హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఎవరికంటే 2026లో మాస్టర్స్ కోసం ఎవరైతే మీరు వేరే స్టేట్స్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ కోసమే అనమాట ఈ వీడియో స్పెషల్లీ. సో ఏ కంట్రీ వెళ్తే బెటర్ 2026లో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో లెట్స్ బిగిన్ ద వీడియో నౌ. గైస్, ఎవరైతే 2026 మాస్టర్స్ కి ఎవరైతే వస్తున్నారో, ఎవరైతే రావాలనుకుంటున్నారో ప్యూర్లీ ఏంటంటే వాళ్ళ కోసమే అనమాట ఈ వీడియో. సో ఈ వీడియోలో నేను ఏంటంటే ఐర్లాండ్కి ఉన్న అడ్వాంటేజెస్ నేనైతే చెప్దాం అనుకుంటాను మీకు. కంపారిటివ్ ఒక 4 కంట్రీస్ని అయితే కంపేర్ చేసి నేనైతే చెప్దాం అనుకుంటున్నాను. సో నేను 5 కంట్రీస్ నేనేమేమి తీసుకుంటున్నానంటే, ఒకటి యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా, యూకే అండ్ ఐర్లాండ్ అనమాట. సో సింపుల్ గా చెప్తాను నేను మీకు. సో యుఎస్ లో మీరు మాస్టర్స్ చేయాలంటే పర్ ఇయర్ వచ్చేసి $30,000 నుంచి $40,000 దాకా అవుతుంది. అలానే కెనడా తీసుకున్న సేమ్ అంతే అవుతుంది. ఆస్ట్రేలియాలో తీసుకున్నా మీకు సేమ్ అంతే అవుతుంది. యూకేలో తీసుకున్నా కూడా మీకు అట్లీస్ట్ మీకు కొన్ని యూనివర్సిటీస్కి ఏంటంటే మీకు అయితే కొంచెం అయితే ఫీజు అయితే ఉండదు, కానీ తర్వాత మీకు జాబ్ రావడం అంటే కొంచెం కష్టం అవుతుంది. మీకు ఐర్లాండ్ అనుకోండి, ఐర్లాండ్ లో 2018లో నేనైతే €9,000 అయితే పే చేశాను కాలేజ్కి. సో చూసుకొని మీరు కంపారిటివ్ గా మీ మీ మీరు ఎందులో అయితే మీరు మాస్టర్స్ చేయాలనుకుంటున్నారో మీరైతే బాగా సెర్చ్ చేయండి. యూనివర్సిటీస్ కూడా అన్ని బాగా సెర్చ్ చేయండి. సో దాన్ని బట్టి అయితే డిసైడ్ అవ్వండి. ఎందుకంటే నేను వచ్చేటప్పుడు నేను ఆల్రెడీ మాస్టర్స్ చేశాను ఇక్కడ. సో నేను ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు స్పెండ్ మోర్ అనమాట. సో $9,000 అన్నా €9,000 అన్నా కూడా ఇంచుమించు లైక్ అప్పట్లో 8.5 lakhs 9 lakhs అనమాట మాస్టర్స్ కి, ఓన్లీ 1 year మాస్టర్స్ కి. అండ్ నేను చూస్ చేసుకోవడం, నేను ఐర్లాండ్ కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా చూస్ చేసుకున్నా కదా. సో తెలిసింది ఏంటంటే 1 year మాస్టర్స్ అనమాట. మిగిలిన వన్నిటికి ఏంటంటే 2 years మాస్టర్స్. సో ఇదైతే 1 year మాస్టర్స్. సో ఇయర్లీ మనం ఏంటంటే 25,000 నుంచి 30,000 పే చేస్తున్నాం. సో $50,000 అక్కడే. సో అలా అలా చూసుకున్నా కూడా కొంచెం ఎక్కువ అని, సో ఆ కంపెనీ ఆ కంట్రీస్ అన్ని పక్కన అయితే పెట్టాను. సో ఐర్లాండ్ వచ్చేసరికి మీకు €9,000 నుంచి €10,000. సో అదనమాట. నెక్స్ట్ వీసా వచ్చేసరికి ప్రతి కంట్రీలో మీకు స్టూడెంట్ వీసా అయితే కామన్. కొన్ని కంట్రీస్ లో అయితే మీకు 2 years ఉంటుంది. కెనడా, యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా, యూకే అయితే మీకు 2 years అయితే ఉంటుంది స్టూడెంట్ వీసా. సో ఐర్లాండ్ లో వచ్చేసరికి మీకు 1 year ఉంటుంది గైస్. ఎందుకంటే మీకు మాస్టర్స్ మాక్సిమం మోస్ట్ ఆఫ్ ది మాస్టర్స్ ఏంటంటే మీకు 1 year ఉంటుంది అనమాట. సో అదనమాట వీసా గురించి. తర్వాత జాబ్ వర్క్ వీసా మీకు ఏంటంటే తర్వాత దానికి ఏదో ఓపీటీ ఉంటుంది. ఓపీటీ తర్వాత H1B ఉంటుంది, అలా యూఎస్కి ఉంటుంది. తర్వాత వెంటనే మీరు కెనడాకి వస్తే అది కూడా మీరు జాబ్ వీసా కన్వర్ట్ చేసుకోవాలి. ఆస్ట్రేలియా కూడా అంతే, యూకే కూడా సేమ్ అనమాట. కానీ ఏంటంటే మీకు జాబ్స్ రావటం అండ్ స్పాన్సర్షిప్ చేయటం కూడా చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. సో ఐర్లాండ్కి వచ్చారనుకోండి, మీకు స్టాంప్ 1G అయితే ఉంటుంది. 1G కూడా మీకు 2 years అయితే ఉంటుంది 1G. సో 2 years లోపల మీకు ఎవరన్నా స్పాన్సర్ చేస్తే కనుక వెల్ అండ్ గుడ్ అనమాట. సో ఈజీగా అయిపోతుంది అనమాట. తర్వాత పార్ట్ టైంకి వస్తే ఆబ్వియస్లీ యుఎస్ ఒక పెద్ద కంట్రీ కాబట్టి మీకు పార్ట్ టైమ్స్ కూడా దొరుకుతాయి. యూనివర్సిటీస్ లో కూడా దొరుకుతాయి కొన్ని పార్ట్ టైమ్స్. అలానే మీకు బయట షాప్స్ ఉంటాయి కదా, నార్మల్ షాప్స్ ఉంటాయి, అక్కడ కూడా మీకు పార్ట్ టైం బాగానే దొరుకుతాయి. కెనడాలో కూడా సేమ్ అనమాట. కానీ ఏంటంటే కొంచెం వెదర్, వింటర్ లో అయితే కొంచెం వెదర్ అట్లా ఇట్లా ఉంటుంది కొంచెం. ఎందుకంటే కొన్ని టాప్ యూనివర్సిటీస్ కెనడాలో కూడా ఉన్నాయన్నమాట. దెన్ ఇట్ కమ్స్ టు ఆస్ట్రేలియా అనమాట. ఆస్ట్రేలియా ఏంటంటే పార్ట్ టైమ్స్ కూడా చాలా బాగా చేసుకోవచ్చు. కానీ ఏంటంటే స్కేర్ సిటీ అని విన్నా నేను, హోమ్స్, బట్ అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. తర్వాత యూకే వచ్చేసి క్వైట్ ఎక్స్పెన్సివ్ అనమాట. పార్ట్ టైం చేసుకోకపోతే మనం ఏంటంటే రెంట్ పే చేయాలి, ఇవన్నీ పే చేయాలి కదా. సో యూకే వచ్చేసి కొంచెం క్వైట్ ఎక్స్పెన్సివ్ అనమాట. సో ఐర్లాండ్ వచ్చేసరికి మీకు పార్ట్ టైమ్స్ దొరుకుతాయి. అలానే మీకు వేర్ హౌసెస్ లో కొన్ని జాబ్స్ దొరుకుతాయి. బయట మీకు కొన్ని రెస్టారెంట్స్ ఉంటాయి, రెస్టారెంట్స్ లో దొరుకుతాయి. లేదంటే ఢిల్లీ అని నార్మల్ షాప్స్ ఉంటాయి, అక్కడ దొరుకుతాయి. లేదంటే క్యాషియర్ కానీ, లేదంటే డిపెండ్స్ ఆన్ మీ ఇంట్రెస్ట్ బట్టి మీరు ఏంటంటే బయటికి వెళ్ళి మీరు వెతుక్కోవడమే పార్ట్ టైం.
సో దొరికేస్తుంది అనమాట పార్ట్ టైం. సో అలా దాని ప్రకారంగా ఏంటంటే ఆ ఐర్లాండ్ లో కూడా కొంచెం స్కేర్సిటీ అనమాట పార్ట్ టైం కూడా. వెళ్ళిన వెంటనే మాక్సిమం ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి, రెఫరెన్సెస్ ఉంటాయి కాబట్టి మాక్సిమం మీకైతే పార్ట్ టైం అయితే త్వరగానే దొరుకుతుంది. తర్వాత జాబ్ అనమాట, ఇది 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 మెయిన్ అనమాట. తర్వాత యుఎస్ లో అయితే మీకు స్పాన్సర్షిప్ చేసిన తర్వాత H1B అలా వస్తుంది కదా, అలా అయితే వస్తుంది. తర్వాత కెనడాలో వచ్చేసరికి మీకు జాబ్ వీసా ఉంటుంది, అది కూడా అంతే. మీరేంటంటే స్పాన్సర్షిప్ చేసేంత వరకు మీరేంటంటే ట్రై చేయాల్సిందే. సేమ్ ఆస్ట్రేలియాకి కూడా అంతే, యూకే కూడా సేమ్ అనమాట. ఐర్లాండ్ లో ఏంటంటే మీకు కొన్ని కంపెనీస్ ఏంటంటే మీకు 6 months ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది కదా, 6 months ప్రొబేషన్ పీరియడ్ తర్వాత మీకు పార్ట్ టైం మీకు స్పాన్సర్షిప్ చేస్తాము అని కొన్ని కంపెనీస్ అయితే చెప్పేస్తారు, మీకు డైరెక్ట్ గా చెప్తారు. సో మాక్సిమం కంపెనీస్ అయితే మీకు అయితే స్పాన్సర్షిప్ అయితే చేస్తారనమాట. అండ్ ఇందులో మెయిన్ ఏంటంటే ఇప్పుడు H1B ఏంటంటే అందరికీ తెలిసిందే, ఏదో లాటరీ అంటారు, మనకేం అర్థం కాదు. సో లాటరీ అని సంథింగ్ ఏదో ఉంటుంది. సో అక్కడ వీసా గురించి అయితే కొంచెం లైట్ గా కొంచెం కాంప్లికేటెడ్ గా అయితే ఉంటుంది. అలానే సేమ్ కెనడా కూడా అనమాట. కెనడాలో మీకు వీసా రావాలి, వాళ్ళు స్పాన్సర్షిప్ చేయాలి, అందులో అయితే మీకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఇప్పుడు ఆస్ట్రేలియా తీసుకున్నా కూడా సేమ్ అనమాట, ఆస్ట్రేలియా యూకే తీసుకున్నా సేమ్ అనమాట. కానీ ఐర్లాండ్ లో ఏంటంటే మీకు ఏంటంటే చాలా తక్కువ అనమాట. ఇప్పుడు ఏదైనా కంపెనీ స్పాన్సర్ చేస్తే కనుక అట్లీస్ట్ ఒక 1000 euros తో మీరు వాళ్ళు ఏంటంటే స్పాన్సర్ చేసేయచ్చు. స్పాన్సర్ చేసేసిన తర్వాత ఆ స్పాన్సర్షిప్ ఏంటంటే ఓన్లీ 2 years అనమాట. 2 years తర్వాత మీకు ఏంటంటే స్టాంప్ 4 వచ్చేస్తుంది, అంతా బాగుంటుంది. తర్వాత కానీ యూకేలో ఏంటంటే 5 years గైస్, 5 years కంపెనీ స్పాన్సర్ చేయాలి. అంటే ఇయర్ కి 1000 చొప్పున 5 years కి 5000 euros, 5000 pounds అయితే అవుతుంది. సో అలా ఏంటంటే ఇప్పుడు మీ సివిలో కొంచెం మంచిగా స్టఫ్ ఉండాలన్నమాట, లేకపోతే కంపెనీస్ తొందరగా అయితే స్పాన్సర్ అయితే చేయవు అవి. సో జాబ్ దొరకడం కూడా అంత ఈజీ అయితే కాదు ఫ్రెండ్స్, ఎందుకంటే రావాలి కొంచెం బాగా చాలా వర్కింగ్ చాలా ఎతకాలన్నమాట. వెతికి అసలు మంచిగా సివిస్ అన్ని ప్రిపేర్ చేసి మనం అయితే పెట్టాలి గైస్. ఫైనల్ గా వచ్చేసి మనకి ఇప్పుడు ఏ కంట్రీ వచ్చినా కూడా ఫైనల్ గా పిఆర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో యుఎస్కి వచ్చేసి గ్రీన్ కార్డు, అది చాలా మందికి తెలిసిందే, లాటరీ అంటారు, సంథింగ్ అంటారు. సో చాలా కష్టం అనమాట గ్రీన్ కార్డ్ రావటము. ఇప్పుడు మీరు కెనడా తీసుకున్నారనుకోండి, కెనడా అయితే సంథింగ్ పాయింట్స్, ఇన్ని పాయింట్స్ ఉండాలి, ప్రతిదానికి ఒక పాయింట్స్ లెక్క చేసి చెప్తారనమాట. సో అది కూడా చాలా మందికి తెలియదు అనమాట, వాళ్ళకి ఎప్పుడు పిఆర్ వస్తుంది ఏంటి అనేది. దెన్ ఆస్ట్రేలియా అయితే కొంచెం కష్టం అంట గైస్, ఆస్ట్రేలియా పిఆర్ రావటము. తర్వాత మనకి యూకే వచ్చేసి ఒక కంపెనీ వచ్చేసి 5 years కంటిన్యూస్ గా స్పాన్సర్ చేయాలన్నమాట. ఎవ్రీ ఇయర్ వచ్చేసి 1000 euros అయితే కంపెనీ అయితే పే చేస్తుంది. అండ్ ఎవరైతే స్పౌస్ ఉన్నారో, స్పౌస్ అంటే మీ వైఫ్, మీ చిల్డ్రన్, మీరు స్పాన్సర్ చేయలేరు అనమాట, కంపెనీయే స్పాన్సర్ చేయాలి. సో వాళ్ళకి కూడా ఎక్స్ట్రా పే చేయాలన్నమాట. సో అందుకని ఏంటంటే మెజారిటీ ఆఫ్ యూకే కంపెనీస్ ఏంటంటే త్వరగా స్పాన్సర్షిప్ చేయరు అని అంటారు, ఎందుకంటే చాలా క్వైట్ ఎక్స్పెన్సివ్ అనమాట అది. తర్వాత ఏంటంటే ఐర్లాండ్ వన్స్ మీకు జాబ్ వచ్చిన తర్వాత కంపెనీ ఏంటంటే ఒక 2 years కి స్పాన్సర్ చేస్తుంది. 2 years కలిపి అప్పట్లో ఇప్పుడు మరి పెరిగిందో లేదో తెలీదు, నాకైతే 1000 euros అయితే పే చేశారు కంపెనీ. 1000 euros పే చేసేసిన తర్వాత 2 years ఏంటంటే మనం ఆ కంపెనీలోనే వర్క్ చేయాలి. వర్క్ చేసిన తర్వాత మనం ఏంటంటే వేరే బయటికి మూవ్ అయిపోవచ్చు. 2 years తర్వాత మనం ఏంటంటే పిఆర్ కి మనం అప్లై చేసుకోవచ్చు, పిఆర్ అయితే వచ్చేస్తుంది. సో ఇది గైస్ మొత్తం అంతా, అసలు ఈ కంట్రీస్ కి మొత్తం అసలు స్టార్టింగ్ ఫ్రమ్ స్టూడెంట్ వీసా దగ్గర నుంచి జాబ్ వచ్చి పిఆర్ వచ్చేంత వరకు ఇదనమాట. సో నేను ఫైనల్ గా నేను ఏం చెప్దాం అనుకుంటున్నాను గైస్, ఎవరైతే ఇక్కడికి వచ్చి మీరు ఎర్న్ చేసుకోవాలి అనుకుంటున్నారో చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ కొంతమందికి ఏంటంటే ఇప్పుడు లోన్ పెట్టుకుంటారు, లోన్ పెట్టుకుని ఇక్కడికి వస్తారు, ఎందుకంటే ఇక్కడికి రావాలని చాలా మందికి ఉంటుంది, చాలా ఎవరికి ఉండదు చెప్పండి ఇక్కడికి రావాలని. సో ఏంటంటే లోన్ పెట్టుకుంటారు, లోన్ పెట్టుకుని ఇక్కడికి వస్తారు. తర్వాత పార్ట్ టైం చేసినంత వరకు బాగుంటుంది అనమాట.
పార్ట్ టైం అయిపోయిన తర్వాత ఇప్పుడు జాబ్ రావాలి కదా, జాబ్ వచ్చిన తర్వాత మనం ఏంటంటే లోన్ రీపేమెంట్ చేయాలి కదా. సో దానికి ఏంటంటే టెన్షన్ వచ్చేస్తుంది అనమాట. సో ఇవన్నీ మీరు ప్లాన్ చేసుకొని దాన్ని బట్టి మీరైతే డెసిషన్ అయితే తీసుకోండి గైస్. సో నాకు ఐర్లాండ్ లో అయితే కనుక ఐఎమ్ వెరీ మచ్ కంఫర్టబుల్, నాకు పిఆర్ అయితే వచ్చేసింది. సో సిటిజన్షిప్ కూడా నేనైతే ఎలిజిబుల్, ఎందుకంటే 5 years తర్వాత మీరు సిటిజన్షిప్ ఎలిజిబుల్ అనమాట ఇక్కడ. సో అన్ని అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి గైస్ ఐర్లాండ్కి. సో ఇంకా మీకు ఐర్లాండ్ గురించి మీకు ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే కూడా నాకు మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ఐర్లాండ్ గురించి. సో నేనైతే మీకు క్లియర్గా చెప్పడానికి అయితే నేనైతే మీకు ట్రై చేస్తాను. సో ఈ వీడియో నచ్చినట్లు అనుకున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై, థ్యాంక్ యూ.